కథల ప్రపంచంలోకి అడుగుపెట్టండి. నమస్కారం. ఈరోజు మనం భలే ఆసక్తికరమైన ఒక కథను విశ్లేషించబోతున్నాం. ఇదొక డ్రమాటిక్ యానిమే స్టైల్లో ఉండే స్టోరీ లాంటిదనమాట. అపారమైన తెలివితేటలుండి కూడా ఒక చిన్న అలవాటు వల్ల కష్టాల్లో పడిన మన కథానాయకుడు, సమయంతో అతను చేసిన పోరాటం, ఒక చీకటి రాత్రి ఎదుర్కొన్న విపత్తు, ఇవన్నీ బద్ధకస్తుడైన గోపి సమయం విలువ అనే ఈ ఎక్స్ప్లెయినర్లో మనం డీటెయిల్గా చూద్దాం. అయితే కథలోకి వెళ్లే ముందు మీరంతా ఒక్క క్షణం ఆలోచించండి. కేవలం అలా చివరి నిమిషం వరకు ఏ పనైనా వాయిదా వేస్తూ ఎదురుచూడటం వల్ల చేతిదాకా వచ్చిన అద్భుతమైన అవకాశాలు జారిపోయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉండుంటాయి కదా. పనులను వాయిదా వేయడం వల్ల వచ్చే నష్టం మనం ఊహించలేనంత తీవ్రంగా ఉంటుంది. మరి మన కథానాయకుడికి ఈ అలవాటు ఎలాంటి విపత్కర పరిస్థితులు తెచ్చిపెట్టిందో ఇప్పుడు చూద్దాం. గోపి ఒక బద్ధకస్తుడి కథ. సరే, ఇప్పుడు మన కథానాయకుడు గోపి గురించి తెలుసుకుందాం. గోపీ జీవితానికి సంబంధించి ఒక మూలమంత్రం ఉందండి. అదేమిటంటే, ఇప్పుడేం చేస్తాంలే, రేపు చేద్దాం. ఇంట్లో వాళ్ళు ఏ పని చెప్పినా సరే వాడి మొదటి సమాధానం ఇదే. అచ్చం మనలో చాలామందిలాగానే అన్నమాట. కాని ఈ ఒక్క మాట అతన్ని ఎలా వెనక్కి లాగిందో, అతని భవిష్యత్తుకు ఎలా అడ్డుగోడగా నిలిచిందో మనమిప్పుడు చూడబోతున్నాం. గోపి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, వాడు చాలా అంటే చాలా తెలివైనవాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ విపరీతమైన బద్ధకం. వాళ్ళమ్మ, నాన్న ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, కాని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. బడిలో టీచరిచ్చిన హోంవర్క్ కూడా అస్సలు సమయానికి చేసేవాడు కాదు. ఎప్పుడూ ఆ చివరి నిమిషంలో హడావుడిగా ఏదో ఒకటి గీకేసి ఇచ్చేవాడు. ఇదంతా ఒక పెద్ద వైఫల్యానికి పునాది వేస్తోందని పాపం వాడికప్పుడు అస్సలు అర్థం కాలేదు. మ్యాజిక్ షో ఛాలెంజ్! ఈ కథలో అసలు మలుపు ఇక్కడే మొదలవుతుంది. ఒకరోజు క్లాస్లో టీచర్ ఒక విషయం చెప్పారు. వచ్చే ఆదివారం మన ఊళ్ళో ఒక పెద్ద మ్యాజిక్ షో జరగబోతోంది అని. పిల్లలందరికీ ఇదొక అద్భుతమైన వార్త కదా. ఇంద్రజాల ప్రదర్శనంటే పిల్లలకి ఎంతిష్టమో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రంగురంగుల విద్యలు, మాయలు చూడాలని ప్రతి ఒక్కరూ ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురుచూశారు. అయితే ఇక్కడ మ్యాజిక్ షోకి వెళ్లాలంటే టీచర్ ఒక చిన్న షరతు పెట్టారు. అదేంటంటే, టీచర్ ఒక సైన్స్ ప్రాజెక్ట్ ఇచ్చారు. దాన్ని బాగా పూర్తి చేసిన వాళ్లకు మ్యాజిక్ షోకి ఫ్రీగా టికెట్లిస్తారట. ఇందులో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, కేవలం ప్రాజెక్ట్ చేయడమే కాదు, దాన్ని అందరికంటే ముందుగా పూర్తి చెయ్యాలి. మన బద్ధకస్తుడైన గోపికి ఇదొక అతిపెద్ద సవాలు అని చెప్పొచ్చు. వాయిదా వేసే అలవాటు. ఇక్కడ్నుండి పరిస్థితులు ఎలా చెయ్యి జారిపోయాయో మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ స్నేహితులందరికీ గోపికి మధ్య ఉన్న తేడా చూడండి. మిగతా పిల్లలంతా ఇంటికి వెళ్లగానే ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఉత్సాహంగా ప్రాజెక్ట్ వర్క్ చేయడం మొదలుపెట్టారు. కాని గోపి తీరు చూడండి. ఇంకా వారం రోజులు టైముంది గదా, మెల్లగా రేపు చేద్దాంలే అని చాలా లైట్ తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. బాధ్యతగా ఉండటానికి, బద్ధకంగా ఉండటానికి ఉన్న అసలైన వ్యత్యాసం సరిగ్గా ఇదే. ఇక కాలం ఎవరికోసమో ఆగదు కదా. రోజులు రాకెట్లాగా గడిచిపోతున్నాయి. మొదటి రోజు అనౌన్స్మెంట్ జరిగింది. చూస్తుండగానే 4వ రోజు వచ్చేసింది. అమ్మ గోపికి గుర్తు చేసింది, గోపి ప్రాజెక్ట్ పూర్తి చేయరా అని. కాని వాడు, అయ్యో అమ్మా, ఇంకా 2 రోజులుంది కదా, రేపు ఖచ్చితంగా చేస్తానులే అన్నాడు. అలా సమయం చేజారిపోయింది. క్యాలెండర్ పేజీలు వేగంగా తిరుగుతున్నాయి. చివరికి 6వ రోజు, అంటే ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన డెడ్లైన్కి సరిగ్గా ముందు రోజు రాత్రి వచ్చేసింది. అస్సలు టెన్షన్ ఇక్కడే మొదలైంది. కరెంటు పోయిన ఆ రాత్రి, మరి ఆఖరి నిమిషం దాకా ఎదురుచూసిన మన గోపికి ఆ రాత్రి ఎలాంటి విపత్తు ఎదురైందో చూద్దాం. 6వ రోజు రాత్రి ఇక తప్పదు కదా అని గోపి ప్రాజెక్ట్ పూర్తి చేద్దామని కూర్చున్నాడు. అంతా రెడీ చేసుకుని కావలసిన వస్తువులన్నీ పెట్టుకుని పుస్తకాలు తెరిచాడో లేదో ఒక్కసారిగా అంతా అంధకారం. ఊహించని విధంగా ఊళ్ళో కరెంటు పోయింది. వాడి బద్ధకపు అలవాటు సరిగ్గా ఇక్కడే వాణ్ణి ఘోరంగా దెబ్బకొట్టింది. ఆ రాత్రి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కరెంటు పోవడమే కాకుండా బయట పెద్ద వర్షం, ఉరుములతో కూడిన గాలివాన మొదలైంది. ఆ చిమ్మ చీకట్లో ప్రాజెక్ట్ చేయడమింకా అసాధ్యం. పాపం గోపీకి భయంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. కరెంటు వస్తుందేమో అని కళ్లప్పగించి ఎదురుచూసి చూసి చివరికి ఏం చేయాలో పాలుపోక ఆ చీకట్లోనే నిరాశగా నిద్రపోయాడు. ఇక ఆ ఫ్రీ టికెట్లు, ఆ మ్యాజిక్ షో, ఆ కలలన్నీ వర్షపు నీటిలో కొట్టుకుపోయినట్టే. మారిపోయిన గోపీ. ఆ భయంకరమైన రాత్రి గడిచిపోయింది.
ఉదయం సూర్యోదయమైంది. కాని గోపి జీవితంలో మాత్రం ఒక చేదు నిజం వెలుగులోకి వచ్చింది. ఉదయం ఏమీ చేయకుండానే బడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక పక్క వాడి ఫ్రెండ్స్ అందరూ తాము చేసిన అందమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి టీచర్ మెప్పు పొంది ఆ మ్యాజిక్ షో టికెట్లను ఎంతో సంతోషంగా అందుకున్నారు. కానీ గోపి పరిస్థితి చూస్తే చాలా జాలివేస్తోంది. చేతిలో ప్రాజెక్టు లేదు, మ్యాజిక్ షోకి వెళ్లే ఛాన్స్ అసలే లేదు. క్లాస్లో ఒంటరిగా ఎంతో బాధగా కూర్చున్నాడు. తన స్నేహితులంతా ఆనందంగా వెళ్తుంటే కేవలం తన బద్ధకం వల్లే ఇంత మంచి అవకాశం పోగొట్టుకున్నానని వాడికి అప్పుడు బాగా అర్థమైంది. కాని ఆ రోజు వాడు పడిన ఆ బాధ జీవితాంతం గుర్తుంచుకునే ఒక గొప్ప పాఠం నేర్పింది. ఆ రోజు నుండి గోపి తన బద్ధకాన్ని పూర్తిగా వదిలేశాడు. మరెప్పుడూ ఏ పనిని రేపు చేద్దాంలే అని వాయిదా వేయలేదు. ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే పూర్తి చేయడం మొదలుపెట్టాడు. తన ప్రవర్తనతో టీచర్ల చేత, అమ్మానాన్నల చేత శభాష్ అనిపించుకుని సరికొత్త, బాధ్యతాయుతమైన గోపిగా మారిపోయాడు. కథలోని నీతి. అసలు ఈ కథ కేవలం ఒక మ్యాజిక్ షో కోల్పోవడం గురించి మాత్రమే కాదు సుమా, ఇది సమయం యొక్క అసలైన విలువ గురించి. కాలం చాలా చాలా విలువైనది. దాన్ని మనం వెనక్కి తీసుకురాలేం. ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడమంటే మన భవిష్యత్తును మనమే చేజేతులా నాశనం చేసుకోవడం. బద్ధకంతో సమయాన్ని వృధా చేస్తే చివరికి భారీ మూల్యం చెల్లించుకునేది మనమే. గోపి కథ ద్వారా ఈ విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సమయాన్ని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో అది అప్పుడే మనకు విజయాలను, గొప్ప అవకాశాలను అందిస్తుంది. ఈ ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు ఒక్కసారి మనమంతా లోతుగా ఆలోచించుకుందాం. ఆలంకారికంగా కరెంట్ పోయేలోపు, అంటే మన చేతిలో ఉన్న అవకాశం పూర్తిగా చేజారిపోయేలోపు ఈరోజు మనం వెంటనే పూర్తి చేయాల్సిన ఆ ముఖ్యమైన పని ఏమిటి? వాయిదా వేసే ఆ పాత అలవాటును ఇప్పుడే వదిలేద్దాం. ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకుందాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మీ ముందుకు వస్తాను. అప్పుడిదాకా సెలవు.